హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఎవరైతే హాస్పిటల్లో 1 డే కానీ 2 డే కానీ స్టే చేసి ఉంటారో వాళ్ళకే తెలిసి ఉంటుంది. జనరల్గా మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేదనుకోండి, మనకి హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోయినా ఓకే, బట్ ఫ్యూచర్లో మనకి హెల్త్ ప్రాబ్లం రాదు అని చెప్పి గ్యారంటీ ఎవరైనా ఇవ్వగలరా? ఒక్కసారి హాస్పిటల్లో విజిట్ అయితే తెలుస్తుంది హాస్పిటల్స్లో బిల్ ఎలా ఉంటుందని. సో ఫ్రెండ్స్, చాలా మంది కూడా మినిమం 30,000, 40,000, 50,000తోనే బతుకుతూ ఉంటారు. సో ఒక్క హెల్త్ ప్రాబ్లం వలన వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ మొత్తం కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మనకు వచ్చిన మనీతో మనం ఏం చేస్తామండి, హోమ్ లోన్ ఉంటే హోమ్ లోన్, ఇన్వెస్ట్మెంట్స్ అని, మన ఇంటి ఖర్చులని, ఇలా మనము ఒక ప్లానింగ్ అనేది చేసుకుంటూ ఉంటాం. ఒక్కసారి మనకి హెల్త్ ప్రాబ్లం వచ్చేటప్పుడు మినిమం ఒక 1 lakh 2 lakhs, పరిస్థితి బాగాలేకపోతే ఒక 5 lakhs కావాలనుకోండి, ఎక్కడి నుంచి తీసుకొస్తాం? మన దగ్గర అంత మనీ అయితే ఒక్కసారి ఉండదు కదా. అందుకోసమే మనం ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఇన్ కేస్ వర్స్ట్ కేసులో హెల్త్ ఇష్యూ వచ్చినా సరే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే ఇక నుంచైనా ఆలోచించండి. ఇప్పటికే మీరు చాలా లేట్ చేసేసారు. ఇప్పటికైనా సరే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికైతే ప్రయత్నించండి. ఎందుకంటే ఫైనాన్షియల్గా మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి, అంటే మీ దగ్గర అన్లిమిటెడ్ మనీ ఉందనుకోండి, మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అవసరం లేకపోవచ్చు. ఎందుకంటే ఒక 10 లక్షలు, 15 లక్షలు, లేదంటే ఒక 20 lakhs ఖర్చు అయినా సరే మీరు పే చేయగలిగితే ఓకే. లేదు, నా దగ్గర అంత మనీ లేదు, మాకు ఇంతే శాలరీస్ వస్తాయి, మా పరిస్థితి ఇది అనుకుంటే మాత్రం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోవాలి. నేను ఎందుకు హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళకి తెలుస్తుంది అన్నానంటే, రియాలిటీ ఏంటనేది అక్కడే తెలుస్తుందండి. ఇప్పుడు వీడియోలో చూసేటప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది, ప్రస్తుతానికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, సరే ఇప్పుడు ఎందుకులే హెల్త్ ఇన్సూరెన్స్ చెప్పి చాలా మంది కూడా నెగ్లెక్ట్ చేస్తారు. కానీ వర్స్ట్ కేసులో ఒక్క చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా సరే ఎంత ఖర్చు అవుతుందనేది ఎక్స్పీరియన్స్ చేసిన పర్సన్కి మాత్రమే తెలిసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్, మీరు ఏ కంపెనీ అయినా తీసుకోండి, అది మీ చాయిస్, హెచ్డిఎఫ్సియా, ఐసిఐసియా, నివాబూపనా, కేరా, వాట్ ఎవర్ ఏదైనా తీసుకోండి. కానీ మీరు ఫోకస్ చేయాల్సిన ఒక 5 factors ఏంటనేది నేను చెప్తాను. మీరు తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్లో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 5 factors చాలా ఇంపార్టెంట్. వీటిని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రీమియం తగ్గుతుంది కదా అని చెప్పేసి వీటిని మీరు అవాయిడ్ చేస్తే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా సరే తర్వాత ఫ్యూచర్లో చాలా బాధపడాల్సి ఉంటుంది. సో నేను అందుకే చెప్తున్నాను, ఈ 5 factors పైన తప్పకుండా ఫోకస్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, స్టార్ట్ చేసే ముందు ఇలాంటి కంటెంట్ అనేది మన ఛానల్లో ఇంకా రావాలి అనుకుంటే మీ సపోర్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరూ ఛానల్ని అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టండి, ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇలాంటి కంటెంట్ మీరు కావాలనుకుంటున్నారనేది నాకు అర్థమవుతుంది. అండ్ మీకు ఇంకేదైనా మీ మైండ్లో నాకు ఇంకా ఇలాంటి కంటెంట్ కావాలి అనుకుంటే కింద కామెంట్స్లో అయితే మీరు ఫీల్ ఫ్రీగా అయితే కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా మీరు ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకుంటే అది ఏ కంపెనీ అయినా కావచ్చండి. కానీ మీరు తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్లో మీరు చూడవలసిన మొదటి ఫ్యాక్టర్ ఏంటంటే కవరేజ్ అమౌంట్. ఈ కవరేజ్ అమౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే ప్రీమియంని మైండ్లో పెట్టుకొని ఒక 5 lakhs తీసుకుంటారు, బేస్ ప్లాన్ 5 lakhs తీసుకుంటారు. ఇక్కడ 5 lakhs తీసుకోవడం తప్పు అని నేను ఎక్కడ చెప్పట్లేదండి. కానీ మనకు వచ్చే ఇష్యూ అనేది 5 lakhsలో కవర్ అయిపోతే ఓకే, హ్యాపీ. లేదు, ఒక 10 lakhs బిల్ అయితే ఏం చేస్తారు? దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్గా మీరు ఒక 5 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు అనుకోండి. 5 lakhs బేస్ ప్లాన్ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఒక చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది. సో హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయిన తర్వాత 9 lakhs బిల్ అయింది అనుకోండి. సో ఇప్పుడు 9 lakhs బిల్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది? మీరు ఆల్రెడీ 5 lakhs కవర్ తీసుకున్నారు కాబట్టి కంపెనీ మీకు 5 lakhs పే చేస్తుంది. అంటే మీరు ఏ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారో ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ 5 lakhs అయితే మీకు పే చేస్తుంది. రిమైనింగ్ 4 lakhs ఉంది చూసారా, ఆ 4 lakhs అనేది మీ పాకెట్ నుంచి మీరు పే చేయాల్సి ఉంటుంది. అదే మీరు ఒక 15 lakhs పాలసీ తీసుకున్నారు అనుకోండి ఎగ్జాంపుల్గా. సో 15 lakhs తీసుకుంటే ఏమవుతుంది? ఏదైతే 9 lakhs బిల్ ఉంటుందో ఆ 9 lakhs కూడా కంపెనీయే పే చేస్తూ ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంత కవరేజ్ తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. నా సజెషన్ ఏంటంటే 10 lakhs అబోనే మీరు కవరేజ్ అయితే తీసుకోవాలి. 10 lakhs అబోనే మీ యొక్క కవరేజ్ అమౌంట్ అనేది ఉండాలి. అంతకంటే తక్కువ అయితే దయచేసి తీసుకోవద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో మినిమం చిన్న హెల్త్ ఇష్యూ కూడా 1 lakh 2 lakh ఈజీగా అవుతుందండి. సో అందుకే 10 lakhs అబోనే మీరు ప్లానింగ్ అయితే చేయండి.
సో మీరు ఏ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా మీరు ఫోకస్ చేయాల్సిన మొదటి ఫ్యాక్టర్ ఏంటంటే కవరేజ్ అమౌంట్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే నెట్వర్క్ హాస్పిటల్స్. మీరు ఏ లొకేషన్లో ఉన్నారో మీరు తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్కి ఎంత నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయో మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ప్రీమియంని బేస్ చేసుకుని 2 పాలసీలు కంపేర్ చేసుకుంటూ నెట్వర్క్ హాస్పిటల్స్ తక్కువ ఉన్న దాంట్లో మీరు తక్కువ ప్రీమియం ఉంది కదని చెప్పి తీసుకున్నారనుకోండి, ఫ్యూచర్లో మీరు బాధపడాల్సి ఉంటుంది. సో అందుకే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇంకోటి ఇస్తా చూడండి. ఎగ్జాంపుల్గా ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారో ఆ పర్సన్కి యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి. సో యాక్సిడెంట్ అయిన తర్వాత తను అపోలో హాస్పిటల్లో అడ్మిట్ చేశారనుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరైతే యాక్సిడెంట్ పర్సన్ ఉన్నారో తను తీసుకున్న ఇన్సూరెన్స్లో అపోలో హాస్పిటల్ నెట్వర్క్లో ఉందనుకోండి, నో ఇష్యూ, మీరు రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు. కంప్లీట్గా కంపెనీయే క్యాష్లెస్ సెటిల్మెంట్ ఇచ్చేస్తుంది. సో అక్కడ ఇష్యూ అనేది ఉండదు. అలా కాకుండా మీరు ఏదైతే ఇన్సూరెన్స్ తీసుకున్నారో అక్కడ నెట్వర్క్ హాస్పిటల్స్లో అపోలో లేదనుకోండి, ఇక్కడ అపోలోనే కాదండి, వాట్ ఎవర్ ఏ హాస్పిటల్ అయినా కావచ్చు, మీ నెట్వర్క్లో ఉంటే క్యాష్లెస్ సెటిల్మెంట్ వస్తుంది. అంటే ₹1 కూడా మీరు పే చేయాల్సిన అవసరం ఉండదు. లేదు మీ నెట్వర్క్లో లేదనుకోండి, ముందు మీరు చేయవలసిందేంటి, ఎంత బిల్ అవుతుందో ఆ బిల్ మొత్తం కూడా మీరు పే చేయాలి. అంటే 3 lakhs అయితే 3 lakhs, 5 lakhs అయితే 5 lakhs, 10 lakhs అయితే 10 lakhs అనేది ముందుగా మీరు హాస్పిటల్కి పే చేయాలి. పే చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, రీఎంబర్స్మెంట్ పెట్టుకుంటారు. అంటే నాకు ఇంత ఖర్చు అయింది హాస్పిటల్లో, సో నాకు రిటర్న్ మీరు రీఫండ్ ఇవ్వాలి అని చెప్పి మీరు ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారో వాళ్ళకి మీరు రిక్వెస్ట్ అయితే చేస్తారు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఎప్పుడైనా సరే మీరు తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ నెట్వర్క్ హాస్పిటల్స్ చూసుకోండి, ఎక్కువ ఉండేలా చూసుకోండి. మీ ఏరియాలో ఉన్న హాస్పిటల్స్తో మీరు తీసుకునే ఇన్సూరెన్స్ టైఅప్ అయ్యిందా లేదో చూసుకోండి. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే క్యాష్లెస్ సెటిల్మెంట్ మీకు ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ మీరు డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర మనీ లేకపోయినా ట్రీట్మెంట్ మొత్తం కూడా మీకు మీరు తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీయే పే చేస్తుంది. లేదు అంటే ఏం చేయాలండి, ముందు మన పాకెట్ నుంచి మనం పే చేయాలి, ఆ తర్వాత రీఎంబర్స్మెంట్ అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏది బెటర్ అంటారు? ఆబ్వియస్లీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఎక్కువ ఉండాలి. మీరు తీసుకునే ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉందో అది మీ ఏరియాలో ఉన్న హాస్పిటల్స్తో టైఅప్ అయ్యిందా లేదా అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చూసుకున్న తర్వాతనే మంచిగా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే క్లైమ్ సెటిల్మెంట్ రేషియో. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కూడా చాలా మంది ట్రాప్లో పడే అవకాశాలు ఉంటాయి. క్లైమ్ సెటిల్మెంట్ రేషియో అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీకి వచ్చిన టోటల్ క్లైమ్స్లో ఎంత పర్సెంట్ తను సెటిల్మెంట్ చేసింది, ఇది చాలా ఇంపార్టెంట్. 100%లో ఎంత పర్సంటేజ్ తను సెటిల్మెంట్ చేసింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయిన ప్రతి ఒక్కరికి కంపెనీ మనీ పే చేసిందా చేయలేదా, కొన్ని ఇన్సూరెన్స్లను రిజెక్ట్ చేశాను మనం వింటూ ఉంటాం కదా, అలా రిజెక్ట్ చేస్తుందా లేదంటే కంపెనీ మనీ పే చేస్తుందా అనేది చాలా ఇంపార్టెంట్. అలా చూసుకుంటే ఎప్పుడు కూడా క్యాష్లెస్ సెటిల్మెంట్ రేషియో అనేది 90% అబోవ్ ఉండేలా చూసుకోండి. మినిమం 95% ప్లాన్ చేయండి. లేదు అనుకుంటే 90% కూడా ఓకే మీరు కన్సిడర్ చేయొచ్చు. దీనికి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు 2 ఇన్సూరెన్స్ కంపెనీలని మీరు కంపేర్ చేస్తున్నారు, ఓకేనా? 2 ఇన్సూరెన్స్ కంపెనీలు మీరు ఏం చేస్తున్నారు, కంపేర్ చేస్తున్నారు. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క క్లైమ్ సెటిల్మెంట్ రేషియో 97% ఉంది, ఇంకొక ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క క్లైమ్ సెటిల్మెంట్ రేషియో 85% ఉంది. ఇప్పుడు రెండిట్లో మీరు దేన్ని సెలెక్ట్ చేస్తారు? 97% మాత్రమే మీరు సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ కూడా చాలా మంది ట్రాప్ అవుతూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఒక 12,000 ప్రీమియం అడుగుతున్నారండి. 97% క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఉంది, 12,000 ప్రీమియం అడుగుతున్నారు. ఇంకొక కంపెనీకి 85% క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఉంది, 10,000 ప్రీమియం అడుగుతున్నారు. సో ఇక్కడ 2,000 మనకి కలిసి వస్తుంది కదా అని చెప్పేసి ఈ కంపెనీకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ 100% రిజెక్ట్ అవ్వదు, రిజెక్ట్ అవుతుందని నేను ఎక్కడా చెప్పను. బట్ రియాలిటీ మీరు అర్థం చేసుకోండి. క్లైమ్ సెటిల్మెంట్ రేషియో మనకి ఈ కంపెనీలో బాగుందన్నప్పుడు ఇటువైపు వెళ్ళాలి, కానీ డబ్బులు కలిసి వస్తున్నాయి కదా అని చెప్పేసి, మనం తక్కువ ప్రీమియం ఉంది కదా అని చెప్పేసి వేరే ఒక కంపెనీని మనం సెలెక్ట్ చేస్తే ఫ్యూచర్లో బాధపడే అవకాశాలు అనేవి ఉంటాయి. సో మీరు నెక్స్ట్ కన్సిడర్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే క్లైమ్ సెటిల్మెంట్ రేషియో. ఇది 90% అబోవ్ ఉండాలి. 95% అబోవ్ ఉంటే ఎక్సలెంట్ అని మనం చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ మనం కన్సిడర్ చేయాల్సిన ఫ్యాక్టర్ ఏంటనుకుంటున్నారు? రూమ్ రెంట్ లిమిట్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఏం చేస్తాయంటే సింగిల్ ప్రైవేట్ ఏసీని మేము ప్రొవైడ్ చేస్తామంటాయి. ఇంకా కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే నో రూమ్ రెంట్ లిమిట్ అంటాయి. ఇప్పుడు రెండిట్లో మీరు ఏది చూస్ చేసుకుంటారు?
100% కూడా మీరు చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే నో రూమ్ రెంట్ లిమిట్. ఎందుకు దాన్ని చూస్ చేసుకోవాలో ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక పర్సన్ తనకున్న హెల్త్ ఇష్యూస్ వలన ఒక 10 days అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. అయితే ఆ కంపెనీ, తను తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ తనకి సింగిల్ ప్రైవేట్ ఏసీ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. కానీ తను ఏం చేశాడు, దానికి మించి అంటే ఇంకా ఎక్స్పెన్సివ్గా ఉన్న రూమ్కి అయితే తను వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే 10 daysకి తనకు అయ్యే మనీ ఎంత అంటే 1,50,000 అయింది అనుకోండి. అంటే యాక్చువల్గా కంపెనీ ఇచ్చిన లిమిట్ ఎంత అంటే సింగిల్ ప్రైవేట్ ఏసీకి 5,000 రూమ్ రెంట్ లిమిట్ ఇచ్చిందండి. సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే రూమ్ రెంట్ లిమిట్ అనేది 5,000 ఇచ్చింది. కానీ తను ఏం చేశాడు, 15,000 రూపీస్ వర్త్ ఉన్న రూమ్కి వెళ్ళాడు. అంటే తనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక రూమ్లో 5,000తో తను ఉండొచ్చు, ఇంకొక రూమ్లో 15,000 ఖర్చు అవుద్ది. కానీ తను ఏం చేస్తాడు, ఎక్స్పెన్సివ్గా ఉన్న 15,000కి వెళ్ళాడు. ఇప్పుడు ఏమవుద్దంటే తను 10 days ఉన్నాడు కదండి హాస్పిటల్లో. సో 10 days మల్టిప్లై 15,000 వేయండి. ఎందుకంటే 1 dayకి తనకి 15,000 అవుతుంది కదా. మొత్తం ఎంత అయింది, 1,50,000 అయింది. ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే తను చెప్పింది ఏంటి, సింగిల్ ప్రైవేట్ ఏసీ 5,000 నేను ఇస్తాను అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసింది. కానీ 15,000 వర్త్ ఉన్న దానికి తను వెళ్ళాడు. సో తప్పెవరిది, పేషెంట్ది. సో తను ఏం చేస్తుందంటే 50,000 అంటే 1 dayకి 5,000 లెక్క, 10 days అంటే 50,000 అనేది పే చేస్తుంది. రిమైనింగ్ 1,00,000 ఉంది కదా, అది ఎవరు పే చేయాలి, పేషెంటే పే చేయాలి. మరి ఇలాంటి హెడ్ఏక్ అలా నాకు వద్దు, నాకు నచ్చిన రూమ్లో ఉండాలంటే ఏం చేయాలంటే మీరు తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్లో నో రూమ్ రెంట్ లిమిట్ అని ఉంటుంది. నో రూమ్ రెంట్ లిమిట్ అంటే నువ్వు ఏ రూమ్లో అయినా జాయిన్ అవ్వు, ఎంత ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి, 20,000 అయినా పర్లేదు, 30,000 అయినా పర్లేదు. ఇక్కడ లిమిట్ లేదు, నో రూమ్ రెంట్ లిమిట్. ఓకేనా, ఇక్కడ ఏంటి లిమిట్ ఉంది, సింగిల్ ప్రైవేట్ ఏసీ 5,000 పే చేస్తాను, ఇక్కడ లిమిట్ ఉంది. కానీ ఇక్కడ లిమిట్ లేదు. అప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్లీ ప్రీమియంలో వేరియేషన్ వస్తుంది. వచ్చేటప్పుడు చాలామంది ఏం చేస్తారు, తక్కువ ప్రీమియం ఇక్కడే ఉంది కదని చెప్పి ఈ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకుంటారు. కానీ లాజిక్ మిస్ అవుతున్నారు కదా. ఓకే, మీరు అడ్జస్ట్ అవుతాను, నాకు పర్లేదు ఈ రూమ్ ఓకే అనుకుంటే ఓకే, అది మీ పర్సనల్ చాయిస్. లేదు నాకు ఏ రూమ్ కావాలనేది నేను డిసైడ్ చేసుకుంటా, అది నా ఇష్టం అనుకుంటే మాత్రం నువ్వు నో రూమ్ రెంట్ లిమిట్కి మాత్రమే వెళ్ళాలి. సో మీరు ఒక పాలసీ తీసుకుంటున్నారు అన్నప్పుడు నో రూమ్ రెంట్ లిమిట్ ఉందా లేదా అనేది మీరు కన్సిడర్ చేశాకే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఫ్యాక్టర్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి ఇది. దీనివల్ల మీరు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎందుకు త్వరగా తక్కువ ఏజ్లో ఎందుకు తీసుకోవాలి అనేది కూడా మనము ఈ పాయింట్ని బేస్ చేసుకుని డిసైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ వన్ అంటే ఒక ఇన్సూరెన్స్ని మనం బ్లైండ్గా తీసుకోకూడదు అనేది కూడా ఒక ఎగ్జాంపుల్ అండి ఇది. అదేంటో ఫ్యాక్టర్ అంటే వెయిటింగ్ పీరియడ్. చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే కొన్ని పర్టికులర్ డిసీజెస్కి 2 years, 3 years, 5 years కూడా వెయిటింగ్ పీరియడ్ ఇస్తాయి. ఇంకా కొన్ని ఇన్సూరెన్స్లు ఏం చేస్తాయంటే అంత వెయిటింగ్ పీరియడ్ అని మీకు ఇవ్వవు, అంటే ఒక 1 year లేదంటే 6 months ఇలా కూడా ఇచ్చినవి. అంటే కొన్ని ఇన్సూరెన్స్లు ఏం చేస్తాయంటే చాలా రేర్గా ఉంటాయి, అసలు వెయిటింగ్ పీరియడే ఉండదు. అప్పుడు మనకి ఆబ్వియస్లీ ప్రీమియంలో చేంజెస్ అనేవి వస్తాయి. అంటే మీకు ఎక్కడైతే మంచి బెనిఫిట్ దొరుకుతుందో అక్కడ ఆబ్వియస్లీ ప్రీమియం ఎక్కువ ఉంటుంది, దాన్ని మనము యాక్సెప్ట్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే మనము తక్కువ ఏజ్లో, అంటే ఎగ్జాంపుల్గా ఒక 20sలో మనము హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి. ఓకేనా, 20sలో మ్యాక్సిమం హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా తక్కువ వస్తాయి, అంత పెద్దవైతే రావు. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీ ఏజ్ ఒక 20 years, 25 yearsలో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని ఒక 3 years, 4 years గడిచిపోయింది అనుకోండి, 30+ ఏజ్ వచ్చిన తర్వాతనే హెల్త్ ఇష్యూస్ అనేవి మనకి రావడం అయితే జరుగుతుంది. సో ఈ లోపల మీకు ఏమవుతుంది, వెయిటింగ్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అన్ని డిసీజెస్ కూడా వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మీకు 30+లో ఎలాంటి హెల్త్ ఇష్యూ వచ్చినా సరే తప్పకుండా ఆ ఇన్సూరెన్స్ అనేది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ అయితే లేదు. సో 100% కూడా మిమ్మల్ని కవర్ చేయాల్సి ఉంటుంది. కానీ మనమేం చేస్తాం, ప్రెజెంట్ ఎలానో హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా అని చెప్పేసి లేట్గా, అంటే 30+ తర్వాత మనము హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న 1 year కానీ 2 yearsలో కానీ ఎలాంటి డిసీజెస్ వచ్చినా సరే మనం తీసుకున్న ఇన్సూరెన్స్ అనేది మేబీ కవర్ చేయకపోవచ్చు, అది మనం చెప్పలేం కదా. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా 20sలో ఉన్నప్పుడు మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే వెయిటింగ్ పీరియడ్ అనేది ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ అయిపోతుంది. 3 yearsలో కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత ఎలాంటి డిసీజ్ వచ్చినా సరే అది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, వెయిటింగ్ పీరియడ్ను కూడా మీరు కంపారిజన్ చేసుకోవాలి. ఏ హెల్త్ ఇన్సూరెన్స్ ఏ డిసీజెస్కి ఎంత వెయిటింగ్ పీరియడ్ పెడుతున్నాయి, అలా చూసుకుంటే మనకి ఏ హెల్త్ ఇన్సూరెన్స్ బెస్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అంతే తప్ప కొంతమంది ఏం చేస్తారంటే ప్రీమియంని కంపారిజన్ చేసుకుంటారండి. 2 కంపెనీలు తీసుకుంటారు, 10 lakhs కవరే తీసుకుంటారు, ఇది 10 lakhs, ఇది 10 lakhs. కానీ ఇక్కడ 12,000 ప్రీమియం 1 yearకి అయితే ఇక్కడ
15,000 అవుతుంది. సో అప్పుడు కంపారిజన్ లేదు బెటర్, ఇది బెటర్ అవుతుంది, ఎందుకంటే తక్కువ ప్రీమియం ఉంది. అంతేగాని ఈ బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి, వీటిని కూడా నేను కంపారిజన్ చేస్తాను, అన్నీ కూడా ఈక్వల్గా ఉంటే అప్పుడు నేను తక్కువ ప్రీమియంకి వెళ్తాను అని చెప్పి మీరు డిసైడ్ అవ్వాలి. సో ఫ్రెండ్స్, ఇక నుంచి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మాత్రం ఇవన్నీ కూడా మీరు కన్సిడర్ చేసుకునే మంచి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది సెలెక్ట్ చేయండి. మరి ఇవే చాలా అంటే ఇంకా చాలా ఉన్నాయి, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అయితే ఇవే. అండ్ ఫ్రెండ్స్, ఇంకొక విషయం చెప్తున్నాను, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఎలాంటి అబద్ధాలు చెప్పొద్దు. అంటే మీకు స్మోకింగ్ అలవాటు ఉంటే ఉంది అని చెప్పండి, డ్రింకింగ్ అలవాటు ఉంది అంటే ఉంది అని చెప్పండి, మహా అయితే ప్రీమియం పెరుగుతుంది, అంతేగాని మీకు ఎలాంటి ఇష్యూ ఉండదు. కానీ మీరు అబద్ధం చెప్పారా, ఆ టైంలో మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రొటెక్ట్ చేయదు, మీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది రిజెక్ట్ అవుతుంది. మీరు చాలా దగ్గరలో చూస్తారు, నా హెల్త్ ఇన్సూరెన్స్ రిజెక్ట్ అయింది అంటే ఎందుకు రిజెక్ట్ అయింది, దాని వెనుకున్న రీజన్ ఏంటో మీరు తెలుసుకోండి. చాలామంది కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్కి అది బెనిఫిట్ అవుతుంది. అర్థం చేసుకోండి, బెనిఫిట్ ఎప్పుడవుతుందంటే మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, ఎందుకంటే ఈజీగా రిజెక్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు జెన్యూన్గా ఉండండి. మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే దాన్ని మెన్షన్ చేయండి, ఏ ఒక్కటి దాచొద్దు. మీరు దాచారు అంటే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ మీకు యూజ్ అవ్వదు, ఫ్యూచర్లో అది మిమ్మల్ని ప్రొటెక్ట్ చెయ్యదు. సో దయచేసి ఇలాంటి తప్పులు అయితే చేయకండి. అండ్ ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే, ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ మీకు కావాలి అనుకుంటే, మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకున్నా సరే ఇక్కడ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే చేయొచ్చు. మనం ఫ్రీగా అయితే మీకు అడ్వైస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో కూడా నేను నా యొక్క వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.